అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి స్పెషల్ అండి. ఆ హనుమంతునికి ఎంతగానో ఇష్టమైన అప్పాలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాననమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క అప్పాలు కూడా చక్కగా పూరిలాగా పొంగుతాయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. హనుమాన్ జయంతి అప్పుడే కాదండి, విడెప్పుడు హనుమాన్ పూజ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు దేవుడికి నైవేద్యంగా ఇలా అప్పాలనేది చేసి పెట్టొచ్చనమాట. చాలా బావుంటాయి. స్నాక్‌గా కూడా చేసుకొని తినొచ్చు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే హనుమంతునికి ఇష్టమైన ఈ అప్పాలని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతోటి ఒక కప్పు నిండుగా సూజీ రవ్వ తీసుకోండి. మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా! ఆ రవ్వ తీసుకోండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఒక కప్పు నిండుగా బియ్యపిండి తీసుకోండి. మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. అన్నీ కూడా ఇలా ఒక కప్పుతోటి సమానంగా తీసుకోండి. మీరు తీసుకున్న కప్పు పెద్దదైనా, చిన్నదైనా పర్వాలేదు. ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న ఒక కప్పుతోటి అన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా 3 కప్పులుగా అయితే తీసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి, రవ్వ ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం తురుము తీసుకోండి. 2 కప్పుల బెల్లం తురుమైతే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది బాగా నిండుగా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించండి. ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగితే సరిపోతుందనమాట. తీగ పాకం ఇంకేం రానవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లంని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి. ఏవైనా నలకలు ఉంటే పోతాయి. నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేసి తీసుకున్నాను. తర్వాత వెంటనే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. మీ దగ్గర నెయ్యి తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. అలాగే ఇక్కడ ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. నేను వేయలేదు. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా రోలింగ్ బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే సరిగ్గా కలవదనమాట. ఎవరైనా ఉంటే ఇంకొకరి సహాయం తీసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! రవ్వ అనేది కొంచెం ఉడుకుతున్నట్టుగా ఉండాలి అండి. ఆ విధంగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇదంతా కలిసే విధంగా బాగా కలపండి. నాకైతే ఇది కలపడానికి దాదాపుగా 4 నిమిషాల సమయం అయితే పట్టిందండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నమాట. ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నప్పుడు కాస్త గట్టిదనం అనిపిస్తుందండి. అయినా సరే బాగా కలపాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవ్వాలి. మనం తీసుకున్న కడాయి ఏదైనా సరే నాన్ స్టిక్ అయినా, స్టీల్‌దైనా ఏదైనా సరే ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయితున్నప్పుడు చక్కగా తయారైందని అర్థం అనమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అరగంట తర్వాతయితే తీసి చూపిస్తున్నానండి. ఇది కాస్త గోరువెచ్చగా అయిందనమాట. ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మీకిష్టం ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గానే కలుపుకోవచ్చనమాట. నేనైతే ఒక అర టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇలా చేతికి అప్లై చేసుకొని, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. బాగా అరచేత్తో నొక్కుకుంటూ, సాదుతూ బాగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుతుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. రవ్వ రవ్వగా ఉంటుందనమాట. ఇదంతా కూడా చాలా సాఫ్ట్‌గా కలపాలి. ఎందుకు ఇలా కలపాలి అనుకుంటే, మనం అప్పాలు చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా, అలాగే అప్పాలనేది విరిగిపోకుండా ఉంటాయన్నమాట. అందుకే అరిచేత్తో బాగా నొక్కుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నొక్కామంటే ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఈ విధంగా రావాలన్నమాట. సో, ఇలా వచ్చిందంటేనే మనం బాగా కలిపినట్టండి. లేదంటే ఇంకొద్దిసేపు బాగా మర్దన చేస్తూ కలుపుకోండి. అలాగే ఇక్కడ అన్నీ ఒకే సైజులో రావడానికి కోసం ఇలాంటి ఏదైనా ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని దాంతో పిండిని తీసుకొని ఒకసారి
ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా పిండిని తీసుకొని ఇలా నొక్కుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా. లేదంటే తగినంతగా కొద్ది కొద్దిగా పిండిని చేత్తో అయినా తీసుకొని చేసుకోవచ్చండి. కొందరు 108 అని, 208 అని ఇలా దేవుడికి మొక్కుకొని కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా! అలా మీకు 108 ఎలా అయితే వస్తాయో దానికి తగ్గట్టుగా ఇలా చిన్న చిన్న ఉండల్ని ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చేయండి. నేనైతే ఇక్కడ కౌంట్ ఏమి లేదండి. డైరెక్ట్‌గా చేసేసాననమాట. అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్టు ఈ విధంగా చిన్న ముద్దల్లాగా అయితే చేసి తీసుకున్నాననమాట. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ ఉండలన్నిటిని కూడా ఆ గిన్నెలోకి తీసుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టండి. తడి ఆరిపోకుండా ఉంటదనమాట. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. ప్లేట్‌కి కూడా కొద్దిగా లైట్‌గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చేత్తో బాగా నొక్కుకోండి. ఇక్కడ నొక్కేటప్పుడు మరీ పలచగా నొక్కకూడదండి. కాస్త మందంగానే నొక్కాలనమాట. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఈ సైజులో నొక్కుకున్నామంటే అప్పాలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. బాగా పొంగుతాయి కూడా. అలాగే పలచగా నొక్కాము అంటే పొంగవండి, విరిగిపోతాయి కూడా. సో, అన్నిటిని కూడా ఈ విధంగా నొక్కుకోండి. ఇలా చేత్తో ఒక్కొక్కటి నొక్కడానికి ఇబ్బందిగా ఉందంటే నేను నెక్స్ట్ ఒక టిప్ అయితే చెప్తానండి. ఎన్ని అప్పాలనైనా సరే ఈజీగా నొక్కేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఆ టిప్ అనేది చెప్తాను. ఇలా చేత్తో నొక్కడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇలా ఒక ఉండని తీసుకొని అరచేతిలో పెట్టుకొని కూడా నొక్కుకోవచ్చు. ఈ విధంగా కూడా నొక్కుకోవచ్చు. అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం కూడా మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! కొద్దిగా పిండి ముద్దని తీసుకొని వేసామంటే ఇలా వెంటనే బబుల్స్ లాగా రావాలనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా తీసుకోండి. వీటిని వెంటే కలపకూడదండి. ఒక నిమిషం పాటు ఒకవైపు కాలిన తర్వాతనే ఇలా పైకి పొంగుతాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఈ విధంగా పొంగిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. వెంటే మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇవి చాలా డెలికేటెడ్‌గా ఉంటాయి. విరిగిపోతాయన్నమాట. సో, అందుకనేసి వాటంతట అవే పైకొస్తాయన్నమాట. అవి అలా పైకొచ్చిన తర్వాతనే మనం రెండు వైపులా బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు ఇలా తిప్పిన తర్వాత, ఆ వైపు బాగా కాలిన తర్వాత మరొక్కసారి రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి అండి. రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఆయిల్‌లో వచ్చే బబుల్స్ కూడా తగ్గుతాయి. ఇలా తగ్గిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే తీసేసుకోండి. లేదంటే ఒక గిన్నెలో పెట్టేసుకున్నామంటే ఆ గిన్నెలోకి వచ్చేస్తదనమాట. మాక్సిమం ఆయిల్ అయితే అస్సలు పట్టుకోదండి. అలాగే వీటిని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇవి చల్లారిన తర్వాతనే క్రిస్పీగా అవుతాయనమాట. ఇక్కడ నేను మీకొక టిప్ చెప్తానన్నాను కదా! ఎన్ని అప్పాలైనా ఈజీగా చేయొచ్చని. ఇలా ఒక గిన్నెకి ఫ్లాట్‌గా ఉన్న గిన్నెకి ప్లాస్టిక్ కవర్ కట్టేసుకోండి. అలాగే కింద ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, ఇలా బటర్ పేపర్ కానీ తీసుకొని, దానికి కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకొని, ఇలా నొక్కామంటే చాలా ఈజీగా ఎన్ని అప్పాలైనా చేసేయొచ్చండి. నేను అన్నిటిని కూడా ఇదే పద్ధతిలో చేశాననమాట. మీకు ఫస్ట్ చూపించిన పద్ధతిలో ఆ కొన్నే చేశాను. మిగతావన్నీ కూడా నేను ఈ పద్ధతిలో చేశాననమాట. చాలా ఈజీ అయిపోయిందనమాట. సో, ఈ టిప్ అయితే ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ రెండో బ్యాచ్ కూడా నేను ఫ్రై చేస్తున్నానండి. కడాయికి తగినన్ని తీసుకోండి. మరీ నిండుగా వేయకండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి వాటంతట అవే పైకి పొంగుతాయనమాట. ఇలా పొంగిన తర్వాతనే రెండో వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా తిప్పేతప్పుడు చాలా డెలికేటెడ్‌గా ఉంటాయండి. నెమ్మదిగా తిప్పాలి. లేదంటే విరిగిపోతాయన్నమాట. ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా కొద్దిసేపు గిన్నెలో పెట్టిన తర్వాత ఆయిల్ అయినా ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట. తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు బయటనే ఉంచండి. ఆ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్‌గా ఉన్న డబ్బాలోకి తీసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. చూస్తున్నారు కదా! ఒక అప్పాన్నయితే తుంచి చూపిస్తున్నాను. ఎంత చక్కగా లోపల పొంగిందో కదా! అచ్చం బూరెలాగా పొంగుతాయండి. ప్రతీది కూడా చాలా అంటే చాలా బావుంటుందనమాట. సో, మీరు కూడా ఈసారి హనుమాన్ జయంతికి ఈ విధంగా ప్రయత్నించి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.